చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మీకంటే నీరసంగా ఉన్న నేనే సంతోషంగా చెప్పగలుగుతున్నాను. నాకంటే మీరు నీరసంగా ఉన్నారా చెప్పండి. గత గుడ్ ఫ్రైడే రోజున బీపీ డౌన్ అయిపోయింది. నాకు ఇంట్లోకి వెళ్ళి చూసుకుంటే 95/55 ఉంది. ఇంకొక 10 కనుక తగ్గితే చాలా ప్రమాదం ఉంది. దేవుడు ఇలా నిలబెడుతూ ఉన్నాడు. మీ అందరూ ప్రార్థన పడి దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, మృత్యువును గెలిచి సజీవంగా లేచి అనేక మంది జీవితాల్లో సంతోషాన్ని నింపిన గొప్ప దేవుడు, ఏకైక దేవుడు మన యేసయ్య. కూడా ఏదన్నా అటువంటి మంచి మాట వచ్చినప్పుడు తప్పకుండా దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన బోధ చేస్తున్నారు, మంచి మార్గంలో నడిపిస్తున్నారు. ఆయనను పూర్తిగా లేకుండా చేసేస్తే ఇక అక్కడతోటి యేసయ్య భజన, యేసయ్య యొక్క మాటలు ఆగిపోతాయి అనుకున్నారు. అందుకే ఆయన చెప్పేద్దాం అనుకుని చెప్పారు. చనిపోయిన తర్వాతే మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూచినాయి. ఎదురు చూడటమే కాకుండా ఆయన మరలా 3వ దినాన పునరుత్థానంగా లేచిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ సంతోషించడమే కాకుండా అనేక కోట్ల మంది యేసయ్య శిష్యులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఎవరు చేయలేనటువంటి గొప్ప త్యాగం ప్రభు అయినటువంటి యేసయ్య మనందరి కూడా ఆయన చేశారు. అంతేకాకుండా అనేక మంది చనిపోతాం, లేస్తాము అని చెప్పారు. చనిపోయినటువంటి వారు చనిపోయినట్టుగానే సమాధిలో ఉన్నారు. సమాధులు తవ్వితే వాళ్ళ ఎముకలు తప్ప ఏమీ కనిపించలేదు. కానీ యేసయ్య చనిపోయి 3వ దినాన పునరుత్థానంగా లేస్తారన్నాడు. ఆయన పునరుత్థానంగా లేచాడు. అనేక మందికి కనిపించినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రాలు తెలుసుదాం. హల్లెలూయా. ఆయన ఎముకలు ఎక్కడ వెతికితే దొరుకుతాయండి? ఈ భూమి అంతా తవ్వేసినా సరే ఆయన యొక్క ఎముక ఒక్కటి కూడా దొరకదు. కారణం ఏంటంటే ఆయన బ్రతికాడు, సజీవుడిగా లేచాడు. అందుచేతనే ఈరోజు మనందరం కూడా సంతోషంగా ప్రభువుని ఆరాధిస్తున్నాం, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం అని అంటే ఆ సంతోషాన్ని ఇచ్చిన దేవునికి ఒకసారి గంభీరంగా స్తోత్రాలు చెల్లించుదామా? కుదరదు. ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కటి మాటలు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఒక మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి ఆయన తెలియజేస్తున్నటువంటి మాట చదువుతామండి. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవునికి స్తోత్రాలు తెలుసుదాం. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బ్రతుకుండగా నేను లేస్తాను అని చెప్పాడు. ఒకవేళ ఆయన కనుక లేకపోయి ఉంటే ఆయనకి ఒక బిరుదును ఇచ్చేది. ఆ బిరుదు ఏమిటంటే ప్రపంచం అంతా కలిసి ఆయనకి ఏ బిరుదుని ఇచ్చినట్టే అబద్ధికుడు అనేటువంటి బిరుదుని యేసయ్యకి ఇచ్చును. కానీ ఈ రోజున బ్రతికి అందరికీ కనబడి ఆ యొక్క బిరుదును పోగొట్టి సజీవుడైనటువంటి దేవుడు యేసయ్య అనేటువంటి బిరుదుని ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది అనుకున్నాడు చనిపోయినటువంటి వాడు ఎలా లేస్తాడు అనుకున్నాడు.
ప్రజలందరూ అనుకున్నారు ఆయనను చంపేశాం, సమాధి చేసేసాం, ఇక లేవడు అని అనుకున్నారు. మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఈ రోజున మనమందరం కూడా ఈ విధంగా ఒక కుటుంబంగా సమావేశమై కూడుకుని ఉన్నామా అని అంటే, ఈ యొక్క ఏర్పాటు దేవుడు ఎప్పుడూ కలిగి ఉన్నాడు. మనందరం కూడా ఈ విధంగా ఒక కుటుంబంగా ఉండాలని, ఒక సమావేశముగా కూడుకుని ఆయనను ఆరాధించాలనేటువంటి ఉద్దేశము ఆయన ఎప్పుడూ కలిగి ఉన్నాడు. కావుననే ఈ రోజున ఆయన సజీవునిగా 2000 సంవత్సరాల క్రితం ఆయన సజీవునిగా లేచాడు. కాబట్టి ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం, సజీవులుగా సంతోషంగా ఆయనను స్తుతిస్తున్నాం. అంతేకాకుండా ఆయనను గూర్చి ప్రకటన చేయటానికి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఎవరు అడ్డుపడినా సరే అడ్డుపడినటువంటి వాడే పోతాడు, కానీ యేసుని గురించి చెప్పినటువంటి వాడు ఎప్పుడూ కూడా ఆ యొక్క మాట తప్పిపోదు. ఆ మాట శాఖోపశాఖలుగా అనేక ప్రాంతాలకు వెళ్తుంది. అనేక నశించుతున్నటువంటి ఆత్మలను రక్షించేదిగా ఆయన మాట ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. ఇదే జరగకూడదు అని అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు, ప్రధాన యాజకులు, అంతేకాకుండా ఇక్కడ అనేక మంది ఆయన మీద ఒక డౌట్ ఉండేది. ఆ డౌట్ ఏంటంటే, యేసుక్రీస్తు బ్రతికి ఉండగానే ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు ఏంటంటే, నన్ను చంపుతారు, ప్రజలందరూ కలిసి నన్ను చంపుతారు అని చెప్పాడు. మనం చంపేశాం. రెండో మాట ఏం చెప్పాడు అని అంటే, నా మీద అన్యాయపు తీర్పు తీరుస్తారు అని చెప్పాడు. మనం అన్యాయపు తీర్పు తీర్చి ఆయన్ని శిక్షించబడే విధంగా చేస్తాం. అది కూడా జరిగిపోయింది. ఎన్ని జరిగింది? వాడు చంపేస్తారన్నారు, చంపేశాం. రెండోది అన్యాయపు తీర్పు తీరుస్తారని చెప్పారు, అన్యాయపు తీర్పు తీర్చేస్తాం ఆయన విషయంలో. మూడవదిగా ఆయన చెప్పేటువంటిది ఏంటంటే, నేను ఖచ్చితంగా లేస్తాను అని చెప్పాడు. ఇది వాళ్ళ డౌట్. ఏంటంటే డౌట్, ప్రధాన యాజకులైన అన్నా కైప అయినా, అక్కడ ఉన్నటువంటి రోమా సైన్యం అయినా, యేసు ప్రభువుని దూషిస్తున్నటువంటి వారైనా, యేసు ప్రభువు మీద కక్ష పట్టినటువంటి ఈ జనాంగం యొక్క భయం ఏంటంటే, నేను చనిపోతున్నాను, చంపుతారు అని అన్నారు. మనం చంపేశాం. అన్యాయపు తీర్పు తీరుస్తారు అని బ్రతికుండగానే చెప్పాడు ఆయన. మనం అన్యాయపు తీర్పే తీర్చాం. అయితే మూడవదిగా, నేను చనిపోతాను, మరలా తిరిగి లేస్తాను అని అన్నాడు. ఈ రెండు ఎలాగే జరిగిపోయి, మూడవది మాత్రం జరగకుండా జాగ్రత్తగా కాపులా కాయాలి అని అనుకున్నారు. జాగ్రత్తగా కాపులా కాయాలి అని అనుకున్నటువంటి వీళ్ళకి నిద్ర పట్టడం లేదు. వీళ్ళందరూ యేసు ప్రభుని సమాధి చేసేసినటువంటి తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, దినదినము యేసు ప్రభు గురించి ఆలోచన, మీటింగులు. ఈ మీటింగులు ప్రధాన అంశం ఏంటంటే, వాళ్ళకి యేసు లేవడానికి వీల్లేదు. యేసు ప్రభు కనుక ఒకవేళ ఆయన చెప్పినట్లుగా ఆయన లేచినట్లయితే మన ప్రయాసం అంతా వ్యర్థం అయిపోతుంది. మనం చేసినటువంటి ఈ యొక్క కక్షతో కూడినటువంటి ఈ యొక్క అన్యాయపు తీర్పైన ప్రతిదీ కూడా బయటపడిపోతుంది. కావున మనం ఇప్పుడు ఏం చేయాలని అంటే, ఒకవేళ ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోతారేమో, గట్టి బందోబస్తుని ఏర్పాటు చేద్దాం. ఒకవేళ బ్రతికితే బయటికి రాలేనంత బరువుని ఆ ఎదురుకుండా పెడదామని అనుకున్నారు. అతిరీతిగానే వారు చేసినటువంటిది ఏంటంటే, యేసు ప్రభుని సమాధిలో పెట్టినటువంటి తర్వాత 2 టన్నుల బరువు ఉండేటువంటి రాయి దాన్ని ఎదురుగుండిగా పెట్టారు. ఎవరు కదపలేరు. అంటే 2000 కేజీల
బరువు ఉండేటువంటి రాయిని ఆ ఎదురుగుండగా పెట్టారు. అది ఎవరూ తీయలేరు. అంతటితోటి అయిపోయిందా అని అంటే ఈ యొక్క శత్రువులుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే, ఏమో తన శిష్యులు వచ్చి ఒకవేళ ఆ రాయిని తొలగిస్తారేమో, ఆయన బ్రతికి ఒకవేళ బయటకు వస్తాడేమో, చెప్పాడు కదా బ్రతుకుతాను అని చెప్పాడు, మళ్ళా బ్రతికి బయటకు వస్తాడేమో, కాబట్టి గట్టి కాపలా పెట్టాలి, ఉన్న కాపలా సరిపోవట్లేదు అని వీరందరూ కలిసి ఏం చేశారంటే పిలాతు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మా ప్రయాసలు ఇవన్నీ కూడా వ్యర్థం కాకుండా పోవాలి అని అంటే నిన్నే నమ్ముకున్నాం, నువ్వు మాకు ఒక సహాయం చేయాలి అన్నారు. ఏమిటి ఆ సహాయము అని అంటే, ఆ సమాధి చేయబడినటువంటి ఆ యేసు అనేటువంటి ఆయన ఖచ్చితంగా లేస్తానని చెప్పాడు. ఒకవేళ లేస్తాడేమో అనే భయం మాకు ఉంది. కాబట్టి సెక్యూరిటీ కావాలి, మాకు కాపలాదారులు కావాలి, ఎక్కువ మంది మరి సైన్యాన్ని నువ్వు పంపించాలి, కాపలాదారుల్ని నువ్వు పంపించాలి. ఆ కాపలాదారుల్ని ఆ యొక్క సమాధి చుట్టూ కూడా మేము పెట్టాలని అనుకుంటున్నాం అని అన్నప్పుడు పిలాతు అంటున్నాడు, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరు ఏం చేయాలనుకుంటే అది చెయ్యండి. ఆయన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? పిలాతు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక నీతిమంతుడిని, అన్యాయం చేయలేనటువంటి వాడిని, పాపము చేయలేనటువంటి వాడిని వీళ్ళ మాట విని శిక్ష వేయవలసి వచ్చింది. ఆయనలో ఏ పాపం నాకు కనిపించలేదు. ఆయన చనిపోయినా సరే ఈ దుర్మార్గులు చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నారని. ఇక నా మీద ఏం పెట్టకండి, కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, సమస్తాన్ని మీకు అప్పగించేస్తున్నాను. కాపలా పెట్టుకుంటారో లేకపోతే ఇంకా మొత్తం అంతా సిమెంట్తో కట్టేస్తారో మీ ఇష్టం, మీరు చేసుకోండి అన్నప్పుడు అనేక మంది కాపలాదారిని కాపలాదారులు తీసుకొచ్చి ఆ సమాధి చుట్టూ పెట్టారు. సమాధి చుట్టూ పెట్టడమే కాదు, ఇంకా వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, వారు చేసినటువంటి పని ఏమిటంటే, ఈ సమాధి ఇంటి రీతిగానే ఉంటే కనుక ఒకవేళ కాపలాదారులు నిద్రపోతే ఆ యేసు యొక్క శిష్యులు వచ్చి ఏదో రకంగా రాయిని కలిపేస్తారు. రాయిని ముట్టుకోకుండా ఉండాలని అంటే రోమా గవర్నమెంట్ చేత సీల్ వేయించే ఆ సీల్ అంటూ వేస్తే రాయి దరిదాపులకు ఎవడో రావడానికి ఉండదు, ఆ సమాధి దగ్గరికి ఎవడో రావడానికి ఉండదు అని వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, ఆ రాయి అటు ఇటు కదలకుండగా, ఎవడు దాన్ని ముట్టుకుండగా, ఎవడు దాన్ని జరపకుండగా ఆ రాతికి గొలుసులతో బంధించి ఆ సీలు వేశారంట. గమనించండి ఎంత భయపడుతున్నారో. ఇక్కడ వింత ఏమిటనంటే, ఆ వింత ఏమిటనంటే బ్రతుకున్నటువంటి వాడికి కాదు కాపలా. దేనికి కాపలా పెడుతున్నారండి? దేనికి కాపలా పెడుతున్నారు? శవానికి కాపలా పెడుతున్నారు. యేసయ్య శరీరానికి, చనిపోయినటువంటి ఆ శరీరానికి ఎంత భయపడిపోతున్నారు చూడండి. ఎవరన్నా ఏది శవానికి కాపలా పెడతారండి ఎక్కడైనాను? పోనీ పెడితే ఒక ఇద్దరు ముగ్గురు లేదు 10 మంది, కానీ అనేక మంది సైన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాపలా పెట్టారు. కాపలా పెట్టడమే కాకుండా వారికి అక్కడ తెలియజేశారంట, ఒరే మీకు తిండి కావాలన్నా ఏది కావాలన్నా మేము తీసుకొస్తాం, లేకపోతే మీరే ఇక్కడ వంట చేసుకుని తింటున్నారో ఏంటో తెలియదు, కానీ మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, మీరు మాత్రం మీ కళ్ళు ఎక్కడ ఉండాలి? ఆ రాయి పైనే ఉండాలి, ఆ సమాధి పైన ఉండాలి.
ఎంత భయస్తులు, ఎంత తెలివి తక్కువ చూడండి వీళ్ళు. ఒక చచ్చిపోయినటువంటి శవానికి కాపలా పెట్టి ఆ కాస్తూ వీరు భయపడుతూ ఉన్నారు. వీరికి ఎంత కాపలా కాస్తున్నారు. నేను అనుకుంటున్నాను నిజంగా వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి ఆ భార్యని, పిల్లల్ని, అత్తని, మామని, ఆ ముసలోళ్ళని, ఎవరు మొత్తం అందరినీ తీసుకొచ్చి అక్కడే పెట్టుకుని ఆ 3 దినాలు అక్కడే ఉండుంటారు వీళ్ళు. ఇంకొక సంగతి ఏంటంటే అప్పట్లో మీడియా లేదు. మీడియా ఉంటుంటే ఆ సమాధిలో కూడా కెమెరాలు పెట్టేది వాళ్ళు. సమాధిలోనే కాదు, బయట కూడా ఆ కెమెరాలు పెట్టేసి చూస్తూనే ఉండండి. మీ ఇంకా నేను అంటలేదు, ఏదో నైనా లేకపోతే ఏదో చూస్తూనే ఉండండి. ఇక బ్రేకింగ్ న్యూస్ మీద బ్రేకింగ్ న్యూస్లు వచ్చేస్తున్నాం అనమాట. ఇదిగో ఇప్పుడే అందరూ తాజా వార్త అని వచ్చినాం. ప్రపంచంలో ఉన్న మీడియా అంతా అక్కడే ఉండండి. ఎరుషలేములో మీడియా లేదు కాబట్టి అక్కడ అనేక మంది ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో 3వ దినాన వీళ్ళందరూ అత్యరీతిగానే చూస్తూ ఉన్నారు. అత్యరీతిగానే దేని కొరకైతే భయపడ్డారో అదే భయం వారి నెత్తి మీద పడింది. వీళ్ళు అంటున్నారు, 3 రోజులు మాకు సైన్యాన్ని పంపించు. కాపలాదారులు ఎంతకాలం కావాలంటే వీళ్ళకి ఎంతకాలం కావాలి? 3 రోజులు, 3 దినాలు కాపలాదారులు కావాలి. 4వ దినాన మేము చూస్తాం. శవంలాగా ఉందనుకుందాం. ఆయన అబద్ధికుడు అని పేరు చేస్తుంది. మమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారు. మా పేరు ప్రఖ్యాతులు ఊరూరా పొరుగుపోతాయి. అందుచేత ఇదిగో ఈ 3 దినాలు మాకు ఆ కాపలాదారులు పంపించాడు అన్నారు. ఎందుకు 3 దినాలు? ప్రభు అన్నాడు కదా, 3వ దినాన సజీవుడిగా లేస్తాను అన్నాడు. కానీ వీళ్ళు భయం ఏంటంటే లేవకూడదు. వీళ్ళు రాయి పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఎదట కనీసం ఒక చిన్న గాలి వెళ్ళటానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేశారంట వాళ్ళు. ఎందుకో తెలుసా? ఒకవేళ యేసు ప్రభు లేచాడు అనుకుందాం, ఊపిరాడక మళ్ళా చచ్చిపోవాలి. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ చనిపోయిన సమాధిలో ఉండేటువంటి ఆ శవం బ్రతికి ఒకవేళ లేచాడు అనుకుందాం, మనం చేసినటువంటి ఈ ప్రయత్నాల వల్ల మరలా ఏమైపోవాలైనా ఊపిరాడక చచ్చిపోతాడు. అందుచేతనే ఇలా చేయాలి అనుకున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా మానవుని ప్రయత్నాలు వేరు, ప్రభు యొక్క ప్రయత్నాలు వేరు. వీళ్ళందరూ కాపులా ఉన్నారు. ఆ 3వ దినాన ఆ ప్రభు అయినటువంటి దేవుడు తను ఏర్పాటు చేసినటువంటి దూత, మహాబలిష్ఠుడైనటువంటి దూత మరి ఆ సమాధి దగ్గరికి రాగానే అక్కడ అప్పటి వరకు వేయబడినటువంటి ఆ ముద్రలు, ఆ యొక్క గొలుసులు ఇవన్నీ ముక్కలై కింద పడిపోయి ఏంటా వింత అని చూస్తున్నారు. ఈ లోపు అక్కడ ఉన్నటువంటి ఆ రాయి తొలగించబడింది. బలిష్ఠుడైనటువంటి దేవదూత అక్కడ నిలబడగానే వీళ్ళు చూచేటువంటి వాళ్ళు చచ్చిన వారి వాళ్ళే పడి ఉన్నారంట. దేవునికి స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. వీళ్ళు ఎలా ఉన్నారనంటే ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. వీళ్ళలో ఎంత బలం ఉన్నా సరే ఆ దేవుని యొక్క దూతలు చూచేటప్పటికి వీళ్ళలో బలం పూర్తిగా పోయింది. పిరికి పందుల వల్ల అయిపోయారు. చచ్చిన వారి వలె పడి ఉంటే ఆ లోపటి నుండి యేసయ్య ఆ తెల్లని కాంతివంతమైనటువంటి హేమము కంటే తెల్లని కాంతివంతమైనటువంటి కాంతితో ఆయన బయటికి వస్తూ అన్నాడు. చప్పులు కడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవుని స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. ఇప్పుడు పాడదామా? లేచినాడుగా సమాధానం పాడండి. ఇప్పుడు సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషం సరిపోదండి. ఈ సంతోషం సరిపోదు. దేవుడు మనం ఎవరినైతే నమ్ముకున్నామో
ఆయన సజీవుడిగా లేచాడు. ఆయన చనిపోయినప్పుడు ఎంత భారభరితంగా ఉంటాం మనం, ఎంత దుఃఖపడుతూ ఉంటారు జనాలు. అయ్యో, ఒక చక్కటి వ్యక్తిని మనం కోల్పోయామే, చనిపోయిన వారిని బ్రతికించగలిగిన ఆ శక్తిమంతుడు మనం కోల్పోయామే. ఊచకాలు చేతులు కలిగిన వారు, గుడ్డివారు, ఆ దేశంలో అనేక రోగాలు ఎక్కడ బాగుపడలేనటువంటి ఆ రోగాల చేత బాధపడుతున్నటువంటి వారిని నోటి మాటతో లేపడే అజువెంటాయినారా చంపేశారు అని అనుకున్నారు. కానీ ఆయన లేచినటువంటి తర్వాత వారందరూ ఎలా ఉన్నారు అని అంటే బాధంతా క్షణంలో పోయింది. ఎలా ఉన్నారు? చక్కటి సంతోషం. ఈ రోజున ఆ సంతోష దినాన్ని గడుపుకుంటున్నటువంటి మనము ఆ సంతోష సమయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తున్న మనము ఎలా ప్రభువుని స్తుతించాలండి? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, పదం సమాధానమే, చెప్పనా సాక్ష్యమైన సంతోషం. చెప్పట్లు ఈ సంతోషం నీకు కావాలి, సంతోషమే సమాధానమే, హల్లెలూయా హల్లెలూయా. ఈ సంతోషంలో మనం ఎలా ఉండాలి అని అంటే హృదయపూర్వకంగా గట్టిగా చప్పలు కొట్టాలి. పాతలో ఏమైపోయింది సంతోషం, శక్తి ఏమైపోయింది. యేసయ్యకి మాట్లాడే ఓపిక లేకపోయినా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఓపిక అంతా బెగబెట్టుకుని ఆ శిలువ మీద మాట్లాడిన యేసయ్య ఈరోజున ఆయన చనిపోయి సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం. హల్లెలూయా. అనేక మంది ప్రముఖులు, మహానాయకులు, గొప్పవారు మేము లేస్తాము అని చెప్పారు, సమాధి చేయించుకున్నారు, తిరిగి లేవలేరు, సమాధిలోనే ఉండిపోయారు. అటువంటిది మన యేసయ్య లేచి అనేక మందికి కనిపించిన గొప్ప దేవుడు. ఆయన 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు. లేచినటువంటి ఆయన అనేక మంది ప్రజలకి కనిపించడానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులకి తెలిసింది, అన్న కైపలకి తెలిసింది. వీళ్ళకి తెలియగానే యేసు లేచాడా అంటే లేచాడు. ఆశ్చర్యం. వీళ్ళలో భయం ఇంకా ఎక్కువైంది. ఎందుకు? ఒక నీతిమంతుడి మీద అన్యాయమైన తీర్పు తీర్చి ఆయన చంపి సమాధి చేశారు వీళ్ళు. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసయ్య లేచాడో వీరికి భయం పట్టుకుని పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి పరుగు పెడుతున్నారో వీళ్ళకి తెలియదు. కారణం ఏంటి? వీళ్ళు కొట్టారు యేసుని, యేసయ్యని పొడిచారు, ఈటతో పొడిచారు, వీళ్ళు గాయములు చేశారు, భయంకరంగా అవమానించి మాట్లాడారు. చివరికి వీళ్ళు ఈటితో ఇక్కడి నుంచి వాళ్ళు పొడిస్తే గాల్ బ్లాడర్లో నుండి, ఊపిరితిత్తులలో నుండి ఆ లోపలకంటే ఆ ఈటి వెళ్ళిపోయినప్పుడు దాంట్లో నుంచి ఏమొచ్చింది అని అంటే ఆ నీరు బయటకు వచ్చింది. అక్కడక్కడ కొద్దిగా రక్తపు చుక్క మాత్రం బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి ఏంటంటే చచ్చిపోయాడు ఈయన. చనిపోకపోతే 2 కాళ్ళు 2 చేతులు కూడా ఆ ఇనుపరాడుతోనో కర్రతోనో కొట్టి ఇరగొట్టేస్తారు. కానీ అప్పటికే యేసయ్య చనిపోయాడు నిర్ధారించారు.
అనేక మంది ప్రజలు వచ్చారు, అనేక మంది శాస్త్రవేత్తలు వచ్చారు, అనేక మంది జ్ఞానవంతులు వచ్చారు, యేసుని చూచారు, చనిపోయాడు అని చెప్పి ఆయనను వారికి అప్పగించారు, ఆయనను సమాధి చేశారు. కానీ ఇప్పుడైతే ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఒరే లేచాడంటరా, యేసు లేచాడంట. మనం ఎవరినైతే చంపేశామో ఆయన మరలా తిరిగి లేచాడు. మనం అనుకున్నంత పని జరిగిందా లేదా? నువ్వేదైతే భయపడుతున్నావో అదే నేను ఎత్తి మీదకి వస్తుంది అంటున్నాడు యోబు గారు. వీళ్ళు ఏదైతే భయపడ్డారో అదే వీళ్ళ మీదకి వచ్చింది. ఏది వచ్చింది వీళ్ళ మీదకి? ఆయన లేస్తానని చెప్పాడు, లేస్తాడేమో అని భయం. లేచాడా లేదంటే లేచాడు. దేవునికి స్తోత్రం తెలుసుదాం. హల్లెలూయా. వీరిలో ఇంకా భయం ఎక్కువైపోయింది. వీళ్ళందరూ కలుసుకున్నారు, కూడుకున్నారు, మాట్లాడుకున్నారు, కాపలాదారుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇంకొక రకమైనటువంటి అన్యాయపు మాటని అక్కడ వారికి తెలియజేస్తున్నారు, అబద్ధం మాట తెలియజేస్తున్నారు. ఏమి చేయనంటే మరి బయట ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్తారా? అయ్యా జరిగిందే చెప్తామండి అంటారు వాళ్ళు. అవునా కదా? ఎవడో కానీ ఎత్తుగా ఉన్నాడు, రెక్కలు ఉన్నాయి, హిమవంతం తెల్లగా ఉన్నాడు. ఆయన రాగానే ఈ యొక్క గొలుసులన్నీ కూడా తెగి కిందడిపోయి ఆ రాయి ప్రక్రియ దొరికించబడింది. ఆ యేసు ప్రభు ఆయన లోపల నుండి దగదగా మెరుస్తూ హిమము కంటే తెల్లని వస్త్రాలు ధరించి ఆయన బయటకు ఇదే మాట చెప్తామన్నాడు. నోర్మయ్యండి అన్నారు వీళ్ళు. అయ్యా ఏం చెప్పమంటారు? మేము చెప్పేది చెప్పండి, మీకు ఎంత ధనం కావాలో అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తామన్నారు. ఏమిటి చెప్పండి బాబు అని అంటే, ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుని పోయారని చెప్పండి రా. ఈ మాటోడి చెప్పండి. మీ మీదకి ఏ విధమైన శిక్ష పడకుండా అధికారులతో మేము మాట్లాడతాం. మీరు మీ కుటుంబాలు బాగానే ఉంటాయి, వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయే విధంగా మరి మీరేం చేస్తున్నారా అని కూడా మిమ్మల్ని అన్నము. కాబట్టి మీకు ఎంత ధనం కావాలో చెప్పండి, అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తామని. అడిగిన దానికంటే ఎక్కువ ధనాన్ని కాపలాదారులకు ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి యూదులకు తెలియజేస్తారు. ఏమని అంటే, ఆ యేసుని తన శిష్యులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఏ విధమైనటువంటి అపనింద అనేటువంటిది యేసు మీద వేశారు. అక్కడ ఉన్నటువంటి కాపులదారులందరూ కూడా ఈ విధమైనటువంటి అబద్ధపు మాటను వారు తెలియజేశారు. అదే ఇప్పటి వరకు యూదుల్లో అలాగే కొనసాగిపోతూనే ఉంది. కానీ మన యేసయ్య చెప్పినటువంటి మాటే మనకి వేదవాక్కు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన పునరుత్థానుడై లేచిన ద్వారాగా మానవునికి వచ్చినటువంటిది ఏమిటి? మనం ఆలోచన చేస్తే ఆయన పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడై లేచిన ద్వారాగా మనకు వచ్చినటువంటిది ఏమిటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ రాయబడి ఉంది చూడండి. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచుట వలన మనకు వచ్చేటువంటిది ఏంటంటే, భయము పోయింది, మహా ఆనందము. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. పెందల కడనే, 3వ దినాన పెందల కడనే స్త్రీలు ఎక్కడికి వెళ్ళారండి? సమాధి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. వారు ఎంత పెందల కడ వెళ్ళారో అయినప్పటికైనా సరే సమాధికి ఉన్నటువంటి ఆ యొక్క రాయి ప్రక్కకి వెళ్ళిపోయింది. అక్కడ తగదగ మెరుస్తూ ఉన్నటువంటి ఒక దేవదూత కనిపించింది. యేసయ్య సమాధి తెరవబడి ఉంది. అదంతా
పరిస్థితి చూసిన ఈ స్త్రీలు భయపడిపోతూ ఉన్నారు. అయ్యో, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారే అని. దూత అంటుంది, భయపడకండి, రండి, ప్రభువు పరుండి ఉన్న స్థలాన్ని మీరు చూద్దరు కానీ రండి అంటున్నారు. ఏముంటుందండి? చచ్చిపోయి సమాధి చేయబడిన ఆ శవం పెట్టిన స్థలం చూద్దరు కానీ రండి అన్నదా? ప్రభువు పరుండి ఉన్నటువంటి, అక్కడ రాయబడి ఉంది, పరుండి ఉన్నటువంటి ఆ స్థలంలో చూచి వెళ్తారు కానీ రండి లోపలికి. దూత చెప్పింది, తీసుకుని వెళ్ళింది, అది చూపించింది. అక్కడ నుండి ఆమె అంటుంది కదా, ఆ దూత అంటుంది కదా, ఆయన లేచి ఉన్నాడని మీరు శిష్యుల దగ్గరికి వెళ్ళి తెలియచేయండి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. గొప్ప సంగతి ఏంటంటే, ఆ రోజున ఈ రోజున స్త్రీలు ముందే ఉంటున్నారు దేవునిలో. దేవునికి స్తోత్రం. అంతేనా? పురుషులను అయ్యో స్త్రీల గురించి చెప్తే వారు హల్లెలూయా చెప్పారు. మా ఇంట్లో ఉన్న స్త్రీలందరూ దేవుని స్తుతిస్తున్నారంటే అని మీరే చెప్పలేకపోయారు. ఎవరు మీరు స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఇంకో కొంతమంది స్త్రీలాగే కనిపించడం లేదు, ఎలాగే పెంచుకున్నారు వాళ్ళు. మీరు స్త్రీలు అయితే దేవుని స్తోత్రాలు చెల్లించండి. పురుషులు వద్దు, స్త్రీలే. స్త్రీలు ఎప్పుడు వెళ్ళారండి? తెల్లవారుజామున పెద్దలక్కడనే లేచి సమాధి దగ్గరికి వెళ్ళారు. అప్పట్లోనంటండి అలాగే వెళ్ళేవారంట స్త్రీలు. ఎప్పుడు వెళ్ళేవారు? పెద్దలక్కడ వెళ్ళేవారంట, పెద్దలక్కడ లేచేవారంట. ఇప్పుడు వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళమంటే కొంచెం బతుకం కదండి. ఎంత సమయానికి వెళ్తారు? పురుషులు వెళ్ళి చూసేసి వచ్చేసిన తర్వాత అప్పుడు బయలుదేరుతారేమో తీరుబడిగా. కానీ అప్పుడు ఉన్నటువంటి స్త్రీలు చురుకైనటువంటి వారు. ఇప్పుడు మీరు కూడా చురుకైన వారే అనుకోండి. దేవుని స్తోత్రాలు చెల్లించండి. చూసారా ఎంత చురుగ్గా చెప్పారో మీరు? అది మీకే తెలుస్తుంది. అది దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. చురుకుగా వెళ్ళారు వాళ్ళు. యేసు ప్రభుని చూడడానికి వెళ్ళారు. మొట్టమొదటిగా చూసింది ఎవరైనా స్త్రీలే. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆ స్త్రీలతో చెప్తూ ఉన్నాడు, వెళ్ళండి, ఈ సువార్త చెప్పండి అని. దూత చెప్పింది. వారు పరిగెత్తుకుని వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు కనిపించారు. యేసు ప్రభువు వారు కనిపించి ఆయన కూడా చెప్తున్నాడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, గలిలయకి వెళ్తున్నాడు, నా శిష్యులకి చెప్పండి అని చెప్పాడు. ఇదే మొట్టమొదటి సువార్త. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. మొట్టమొదటి సువార్త ఎవరు తెలియజేశారండి? తెలియజేసిందేమో దేవుడు. అయితే ఆ యొక్క సువార్తను పట్టుకెళ్ళింది ఎవరు? ఇప్పుడు పట్టుకెళ్తున్నారా? ఇప్పుడు పట్టుకెళ్తున్నారా సువార్త? ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే ఎవరు వెళ్ళండి? ఆ పని మాది కదండి, పాస్టర్ గారిదే ఆ పని. ఆయన చేస్తాడు, సువార్త ప్రకటిస్తాడు అనుకుంటున్నారు కదా మీరు. మొదటిగా సువార్తగా వెళ్ళినటువంటి ఎవరంటే ఆ స్త్రీలే. ఏం పట్టుకుని వెళ్ళారు? యేసు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. అది మేము వెళ్ళాము, చూచాము. ఆ సమాధి ఖాళీగా ఉంది. మమ్మల్ని తీసుకెళ్ళింది దేవదూత, తీసుకుని వెళ్ళింది. అక్కడ సమాధి ఖాళీగా ఉంది. మేము గలిలయకి వస్తూ ఉంటుంటే దారిలో యేసు ప్రభు వారు మాకు కనిపించారు. ఆయనను మేము చూచాం, ఆయన పాదాలకి మేము మొక్కాము. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, నా శిష్యుల దగ్గరికి, నా సహోదరుల దగ్గరికి నేను వెళ్తూ ఉన్నాను, మీరు ముందుగా వెళ్ళి చెప్పండి అన్నారు అని. ఈ యొక్క సువార్త మోసుకుని వెళ్ళినటువంటిది స్త్రీలు మోసుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఎలా వెళ్ళారు? ఏడుకుంటులాగా ఏడుస్తూ వెళ్ళి యేసు ప్రభువు లేచాడండి. మీరు కూడా సంతోషించమని చెప్పారా? కేకలు వేసుకుంటూ, గంతలు వేసుకుంటూ, ఏమిటా ఈ సంతోషం, ఏమిటా ఈ గంతలు, ఏమిటా ఈ వింత అని ఆలోచన చేసిన వారందరికీ అర్థమైపోయింది. ఆయన చెప్పాడే, యేసు లేస్తానని చెప్పాడు, ఆయన లేచాడు. కాబట్టి ఇదిగో ఈ యొక్క స్త్రీలు అయినటువంటి వారు, అదేనా యేసు ప్రభు శిలువ క్రింద ఉండి భయంకరంగా ఏడ్చినటువంటి వారు, ఆయన
పొగిడినటువంటి వారు, భయంకరంగా దుఃఖించినటువంటి వారు, వీళ్ళందరూ ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. ఎవరు తెలుసా? ఏడుస్తూ కాదు, నవ్వుతూ సంతోషంగా ఒకరికంటే ఒకరు ముందుగా వెళ్ళాలి. ఈ వార్త చెప్పాలి, నేను చెప్పాలి అని అంటే, నేను చెప్పాలి ఆసక్తిగా పరుగు పెడుతుంటే వారిని చూచి ఆ జనాంగం అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒరే ఏంటిరా మరియ పరిగెడుతుంది, ఏంటిరా అంటున్నాడు ఒకడు. ఆ ఏంటి ఎక్కడికి పరిగెడుతున్నాడు? నా యేసయ్య లేచాడు చెప్పడానికి వెళ్తున్నాను. ఈ వార్త దేశం అంతా కూడా అలుముకుంది. తిరిగి లేచినటువంటి యేసయ్యని చూడటానికి ఆ ప్రాంతమే కాదు, గ్రామాలు అనేక మంది ప్రజలు ఈ యొక్క వింతను చూడటానికి, యేసుని చూడటానికి, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధరణగా లేచినటువంటి ఆ యేసుని చూడటానికి సంతోషంగా అనేక మంది తండోపతండాలుగా వచ్చి యేసుని చూస్తున్నారు, యేసుని పలకరిస్తున్నారు. మా దేవుడు మాకు సహాయం చేసినటువంటి వాడు, మాకు కళ్ళు ఇచ్చినటువంటి వాడు, మాకు బలాన్ని ఇచ్చినటువంటి వాడు, మా కాళ్ళను బాగు చేసినటువంటి వాడు, పుట్టి గుడ్డిగా ఉన్నటువంటి నన్ను బాగు చేసినటువంటి దేవుడు, పుట్టి గుడ్డివాడిగా ఉన్నటువంటి నన్ను బాగు చేసిన దేవుడు, నాకు కాళ్ళు ఇచ్చిన యేసు ప్రభు, చనిపోయి 4 దినాలు ఉన్నటువంటి నన్ను సమాధిలో నుండి పేరు పెట్టి బయటికి పిలిచినటువంటి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయనను చూడటానికి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రాలు తెలుసుదామా? మహా సంతోషకరమైనటువంటి దినము. ఆ దినమున ఆ రోజున వారు ఎంతగా సంతోషించారంటే, నన్ను రక్షించిన వాడు, నాకు ప్రాణాన్ని పెట్టిన వాడు, నా రోగం నుండి విడుదల చేసిన వాడు, నన్ను ఒక నూతన మార్గంలోనికి నడిపించిన వాడు, ఆయన చనిపోలేదు, ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవంగా లేచాడు. ఆయనను ప్రకటించడానికి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రాలు తెలుసున్నాం. హల్లెలూయా. ఈ రోజున నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి, నువ్వు యేసయ్యని గురించి చెప్పాలి అని అంటే, లేదంటే బాబు భయపడి నాకు సిక్కండి చెప్పనండి అంటున్నావు. ఆ స్త్రీలు అనలేరు. వారు ఎలా ఉంటారు తెలుసా? పరుగుని నేను చెప్పాలంటే నేను చెప్పాలి. ఈ రోజున యేసయ్యని గురించి చెప్పడానికి ప్రతి స్త్రీ కూడా నేను చెప్పాలి. యేసయ్య గురించి, యేసయ్యని గురించిన వార్త నేను తెలియజేయాలి. నేను అనేక మందికి నేను చెప్పాలి. ఆ సువార్త ప్రకటించడానికి నీలో ఆసక్తి కలగాలి, నీలో ఆతృత కలగాలి, నీలో ఆ విధమైనటువంటి ఆశ ఆలోచన నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే పరుగు పెడతావు. రండి నా యేసయ్య లేచాడు, చూడటానికి వెళ్తున్నాను, రండి నా యేసయ్య దగ్గరికి. దేవునికి స్తోత్రాలు తెలుసుదా? హల్లెలూయా. ప్రతి స్త్రీ కూడా యేసయ్య గురించి చెప్పే విధంగా ఉండాలి. యేసయ్య మనకిచ్చినటువంటి ఆ సంతోషాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో నింపాలి. నేను ఈ రోజున సజీవంగా ఉన్నానంటే ఆయన కృపను మీకు చెప్పాలి. దేవునికి స్తోత్రాలు తెలుసుదా? హల్లెలూయా. ఎవరు చనిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. యాయిరు ఇంట్లో ఎంత బాధ ఉంది. విధవరాలు, నాయన అనేటువంటి విధవరాలు తన కుమారుడు చనిపోతే పాడ మీద పెట్టి తీసుకొస్తుంటే ఆమె ఎంత బాధపడింది. అయ్యో ఒక్క కొడుకే అడుంటే నాకు ఏదో రకంగా సహాయం చేస్తుంది. నేనే చనిపోతాను అనుకుంటే నాకంటే ముందు యవనసం చనిపోయాడు కొడుకు. బాధ. యాయిరు కూడా అదే, అయ్యో నా కూతురు చనిపోయింది. బాధ, ఎంత బాధ ఎవరో తెలుసుకోలేకపోయింది. ఆ బాధను పోగొట్టడానికి వచ్చిన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడైన యేసు ఆ ఇంటిలోనికి వెళ్ళగానే ఆ బాధ అంతా పోయింది, సంతోషం అనుకుంది. దేవునికి స్తోత్రాలు చెప్తుంది. ఇప్పుడు ఏడు అనేది ఆడట్లేదు, రావట్లేదు. కళ్ళలో ఉన్న నీళ్ళన్నీ పోయినాయి. ఇప్పుడు ఏడు అనేది ఎందుకు ఆడవాలి? నా కూతురు బ్రతికింది కదా, నేను ఎందుకు ఆడవాలి? ఇప్పుడు ఏడు అంటే నేను ఎందుకు ఆడవాలి? నా కొడుకు బ్రతికాడు కదా, నేను ఎందుకు ఆడవాలి? నీ కొడుకు ఎలా బ్రతికాడు? యేసు పాడను ముట్టాడు, లేవని చెప్పాడు, లేచాడు నా కొడుకు. ఈ రోజున సజీవంగా ఉన్నాడు. నేను ఎందుకు ఆడాలి?
నా కొడుకుని సజీవంగా ఉంచినటువంటి ఆ దేవుని నేను చచ్చేటంత వరకు నేను మర్చిపోను. నేను ఆ దేవుని గురించి నేను చచ్చేటంత వరకు ఆయనకి సాక్షిగా నేను బ్రతుకుతాను అనుకున్నది సాక్షిగా నేను బ్రతికింది. 4 దినాలు సమాధిలో ఉంటే అందరూ మర్చిపోయారు. నా పేరెట్టి యేసయ్య పిలిచాడు. నేను బ్రతికి బయటకు వచ్చాను, మీ అందరికి కనిపిస్తున్నాను. ఆయన గురించి నేను అలా మర్చిపోతాను. నేను బ్రతికున్నంత కాలము నన్ను ఏమని పిలిచాడో, ఎట్టి రీతిగా బ్రతికించాడో, ఏ రోగంతో నేను చచ్చానో, ఈ రోజున ఏ విధంగా ఇవన్నీ ఆయన నామానికి భయంకరంగా చెబుతూనే నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. లాజరు బయటికి రా. ఆ పిలుపు ఆయనను బయటికి తీసుకుని వచ్చింది. పేరు పెట్టి పిలిచే దేవుడు అండి ఆయన. నీ పేరేంటో నాకు తెలియకపోవచ్చు, కానీ నీ పేరెట్టి పిలిచే గొప్ప దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రాలు తెలిసిన హల్లెలూయా. నీవు నీ తల్లి గర్భములో బిడ్డముగా రూపించబడక మునుపే ఆయనకు నీ గురించి తెలుసు. బ్రతికిన తర్వాత వచ్చే ఆనందం వేరండి. నేను చూశాను అది. నేను చనిపోయినప్పుడు కూడా మీరందరూ భయంకరంగా ఏడ్చారని తెలియజేశారు. అది నాకు తెలియదు, నేను చూడలేదు. అవునండి, అవునా? ఎప్పుడు చనిపోయి చెప్పండి ఒకసారి, గుర్తుందా? 2017వ సంవత్సరం ఇదే నెల. ఈ నెల ఏ నెల అంటే ఏప్రిల్ నెల. ఏ రోజు చనిపోయాను? 15వ తారీఖు. నేను చనిపోయినప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. అంటే 16 ఈస్టర్ వచ్చింది. 14వ తారీఖు ఏమో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాను. గుడ్ ఫ్రైడే రోజు విశాఖపట్నం. 15వ తారీఖున నాకు ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళారు. ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. చివరికి వచ్చింది, నాకు ఊపిరి అందటం లేదండి అని చెప్పాను. ప్రాణం విడిచిపెట్టేశారు 15వ తారీఖు. ఆ రోజు నా గురించి ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది బాధపడ్డారో నేను చూడలేదు. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ బాధ అనేటువంటిది వర్ణనాతీతం, ఎవరో చెప్పలేదు. ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది. అయ్యో కోల్పోయామే, మరలా మనం చూడలేదు. ఈ అమ్మాయి గురించి చెప్పగలను నేను. భారతి గురించి, ఆ అమ్మాయి గురించి నాకు మా తమ్ముడు తెలియజేశాను. సుమతి మాస్టర్ గారు ఆ అమ్మాయి వీధుల్లో పరిగి పెడుతూ దేవనే చనిపోయాడు, రండి ప్రార్థన చేయడానికి రండి అని చెప్పి మరి చెట్టి మాస్టర్ ఇంట్లో కూర్చొని కొంతమంది ప్రార్థన చేశారు. మందిరంలో ప్రార్థన చేశారు. మా అమ్మగారికి తెలియదు, ఏడుస్తూనే ఉంది. మీరందరూ ఒక సేవకుని కోల్పోయామే, మా అన్నయ్యని కోల్పోయామే, మా ఆత్మీయ తండ్రిని కోల్పోయామని ఎంత ఏడ్చారో, ఎంత బాధపడ్డారో, ఎంత భారమైపోయినాయో మీ హృదయాలు నాకు తెలియదు. కానీ నేను లేచిన తర్వాత మిమ్మల్ని చూసినప్పుడు మీ సంతోషం అంత ఇంత కాదు. మా తమ్ముడు అన్నాడట, సోదరి పాస్టర్ గారు ఏమన్నా ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి అన్నారట. మా అన్నయ్య లేచి మాట్లాడి అటు ఇటు తిరిగితేనే కానీ నేను రానన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అందరూ కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి. అది బ్రతికినప్పుడు ఆ సంతోషం, ఆనందము వేరండి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నేను బ్రతికినటువంటి తర్వాత నేను మంచం మీద నుంచి లేస్తుంటే ముగ్గురు పట్టుకుంటారు. ఏకా ఇంత అనుకున్నాను నేను. ముగ్గురు పట్టుకుంటారు. కనీసం ఆ రెస్టారెంట్ అటు వెళ్ళాలి అన్నా సరే ముగ్గురు పట్టుకుని నడిపిస్తున్నారు. ఏంటనంటే మా అన్నయ్య బ్రతికాడు, నా భర్త బ్రతికాడు, నా కొడుకు బ్రతికాడు. బ్రతకగానే నేను మాట్లాడతాను కరెక్ట్గా
ఈస్టర్ రోజున అంటే 16వ తారీఖున కళ్ళు తెరిచాను. ఆ కళ్ళు తెరవడానికి కూడా ఒక అమ్మాయి ఎవరో వచ్చి ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆయనకి హ్యాపీ ఈస్టర్ అని చెప్తుంది. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆయనకి ఏంటి హ్యాపీ ఈస్టర్ అంటున్నారు ఏంటని కళ్ళు తెరిచి చూసినంత వరకు నా కళ్ళు అంటుకుపోయి ఉన్నాయండి. నా కళ్ళు అంచుకుపోయి ఉన్నాయి. నా కళ్ళు ఎప్పుడు తెరవగలిగింది అంటే కరెక్ట్గా 16వ తారీఖు ఈస్టర్ రోజున హ్యాపీ ఈస్టర్ అని అంటుంది. ఎవరైనా కళ్ళు తెరిచి ఎలా చూశాను, ఇలా తిప్పడానికి లేదు, ఇవన్నీ వెంటిలేటర్స్ పైపులు ఏవేవో పెట్టేసి ఉన్నాయి. ఇలా చూశాను. వెంటనే ఇలా చూడగానే అక్కడ నుండి ఒక డాక్టర్ గారు ఒక ఆయన వచ్చేసి పాస్టర్ గారు అని ఇలా కొడుతున్నారు నన్ను. ఇలాగన్నాను, మాట్లాడటానికి లేదు, చూపు కూడా ఇలా చూడటానికి లేదు, ఇలా చూస్తే ఇలాగ అన్నాను నేను. మీ దేవుడు గొప్పవాడండి, మిమ్మల్ని బ్రతికించాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ మాట వినినటువంటి నాకు ఎంత సంతోషం అనిపించిందని అంటే అటు తర్వాత చంటి పాస్టర్ గారు వచ్చారు నా దగ్గర చూడటానికి వచ్చినటువంటి తర్వాత నేను ఇలాగన్నాను, అంత సైకిలే, నేను అంతకు ముందు ఈ కాళ్ళు చేతులు కడుపుతున్నానని ఆ స్ట్రెచర్కి ఈ చెయ్యి ఇలా కట్టేశారు. నా కాళ్ళు కూడా అలాగే కట్టేశారు. తర్వాత విప్పమని సైడ్ చేస్తే విప్పారు. అటు తర్వాత చంటి పాస్టర్ గారు వస్తే ఆయనతో అన్నాను, ఆయన ఎవరు అని. ఆ తర్వాత కనుక్కున్నారంట ఆయన ఎవరు అని అంటే కల్వారి టెంపుల్ సతీష్ కుమార్ గారి యొక్క అన్నయ్య గారు, సొంత అన్నయ్య. ఆయన మత్తు ఇస్తారట హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో. ఆయన వచ్చి, అయ్యా మీ దేవుడు గొప్పవాడండి మాస్టర్ గారు, దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు, దేవునికి స్తోత్రాలు తెలుసు. ఇంకెలా చెప్పుకుంటే వెళ్ళిపోతున్నా, సాక్షి వెళ్ళిపోతుంది అలాగే. కానీ నేను ఎందుకు ఈ యొక్క మాట నేను మీకు తెలియజేస్తున్నానంటే యేసయ్య బ్రతికినటువంటి తర్వాత ఆ సంతోషమే వేరండి. ప్రతి మానవుని హృదయంలో ఉండేటువంటి భారం అంతా పోయింది. వారు ఏం చేస్తున్నారంటే మహా సంతోషంతో అక్కడ నుండి పరిగెత్తుకుని వెళ్ళి వారు ఏం తెలియజేస్తున్నారంటే ఈ సువార్తను శిష్యులకు తెలియజేయటమే కాదు, అనేక మంది ప్రజలకి నా యేసయ్య లేచాడు, దేవునికి స్తోత్రాలు తెలుస్తాం, సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని చెప్పటానికి స్త్రీలు వెళ్ళారు, చెప్పారు. శిష్యులందరూ ఆనందభరితులైపోతున్నారు. అయితే శిష్యులందరూ కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తలుపులు వేసి ఉన్నాయి, కానీ లోపలికి యేసయ్య వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? మామూలు శరీరం కాదు, మహిమ శరీరాన్ని కలిగి ఆయన లోపలికి వెళ్ళాడు. అంటే తలుపులన్నీ వేసేసి ఉన్నా, గోడలు కట్టేసి ఉన్నా, మహిమ గల శరీరాన్ని ఏది ఆపు చేయలేదు. ఆయన వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. శిష్యులు కనిపించాడు, శిష్యులతో మాట్లాడాడు. తోమా లేడు. కానీ తర్వాత తోమా వచ్చేటప్పటికి యేసయ్య లేడు, శిష్యుల దగ్గర నుంచి వచ్చేసాడు. శిష్యులందరూ కూడా యేసుని మేము చూసాము, యేసయ్య మా దగ్గరికి వచ్చాడు అని సంతోషం చెప్తుంటే ఎవరు పోయాడు? చచ్చిపోయినోడు ఎలా వస్తాడు? నేను నమ్మనంటే నమ్మను. తలుపులన్నీ వేసేసి ఉన్నాయి, ఎలా వస్తాడు లోపలికి? మీరు చెప్పే మాటలు నమ్మేటువంటి వాడిని అనుకుంటున్నాను, మీకంటే జ్ఞానవంతుడే. నేను నమ్మనంటే నమ్మనంటున్నాడు ఆయన. నువ్వు నమ్ముతావో నమ్మవో మాకు తెలియదు, కానీ తలుపులన్నీ వేసి ఉన్నాయి. ఆ యేసు బ్రతికి లోపలికి వచ్చాడు, మాతో మాట్లాడాడు ఆయన, నేను నమ్మను అంటాడు. అటు తర్వాత తోమ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసయ్య మళ్ళా వచ్చాడు. యేసయ్యని చూచి ఆశ్చర్యపోతున్నాడు. పేరెట్టి పిలిచాడు, తోమా రాయిచురా. ప్రభువా ఏంటి నీవేనా? అసలు అంత పైనుంచి కింద వరకు పరీక్ష చేస్తున్నాడు తోమా. ఇదిగో నా చేతులలో నీ వేలు పెట్టిన గాయాల్లో వేలు పెట్టి నువ్వు రుజువు చేసుకో, నేను యేసులో కాదు. నా ప్రక్కలో బల్లెపోటు
దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇదంతా కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు ఆయన లేచాడా లేదా, ఆయన పక్కన బలిపోటు ఉందా లేదా, ఆయన చేతుల్లో గాయాలు ఉన్నాయా లేదా, అసలు ఆయనేనా? మరి మన మనుషులకు అందరికి కూడా ఏవే కదండి వస్తాయి. నరునికి వచ్చి అనుమానం లేకుండా చేయించడానికి తోమా ద్వారా అతిరీతిగా మాట్లాడాడు. తోమా కనిపించాడు. ఆ తోమా ప్రభువా నన్ను క్షమించమంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. లేచినటువంటి ప్రభువుని కూర్చి నీవు ప్రతిదినం ఎలా ఉండాలని అంటే నీ భారము ఆయన మీద ఉండాలి. నీవు ఆయనను స్తుతించేదిగా ఉండాలి. మొదట నువ్వు చేయవలసింది ఏంటంటే నీ భారం ఆయన మీద పెట్టి ఆయన అప్పగించిన పని వెళ్ళండి, శిష్యులకి తెలియచేయండి నేను లేచానని. ఆ వార్త మోసుకుని వెళ్ళారు స్త్రీలైనటువంటి అందరూ, పురుషులైనటువంటి వారు, ప్రతి ఒక్కరు దేవుని కలిగినటువంటి వారు, యేసుని రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఎలా వెళ్ళాలంటే ధైర్యంగా వెళ్ళాలి. సువార్త ప్రకటించడానికి ధైర్యంగా వెళ్ళాలి. సువార్త ప్రకటించడానికి పిరికి వాళ్ళే ఉండటానికి వీల్లేదు. దేవుని మాటలు చెప్పడానికి నాకు సిగ్గండని చెప్పడానికి వీల్లేదు. నాకు భయపడ్డని చెప్పడానికి వీల్లేదు. ఎందుచేతనంటే నీవు నమ్ముకున్నటువంటి ఆ దేవుడు సజీవుడైనటువంటి వాడు, మృత్యువుని గెలిచి లేచినటువంటి వాడు, మరణమాన్ని ముల్లెక్కడని ప్రశ్నించినటువంటి వాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవరు? నీవు సంతోషంగా ఆయనను స్తుతించాలి. భక్తుడైనటువంటి దావీదు కీర్తన గ్రంథంలో 100వ కీర్తన 2వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు. చూడండి, మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో ఆయన తెలియజేస్తున్నాడు. సమస్త దేశములారా ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. చాలండి. ఎలా రమ్మంటాడండి? ఏదో పోగొట్టుకున్న వాళ్ళుగా, ఏదో దిగులుగా ఉన్న వాళ్ళుగా, ఏదో అనాలోచనగా రమ్మంటున్నాడు దేవుని మందిరానికి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలంటే ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రావాలి. నీవు వచ్చేటువంటిది యేసుని దర్శించుకోవటానికి, ఆయన మాట వినటానికి, ఆయన సన్నిధికి. ఆయన ఏ స్థలంలో అయితే ఉన్నాడో ఆ స్థలంలోనికి నీవు వస్తున్నటువంటి నీవు ఇంటి దగ్గర నుంచి నువ్వు బయలుదేరినప్పుడు నీ నోటిలో ఏముండాలి అని అంటే స్తుతి, ఆరాధన, పాటలు ఉండాలి. ఉత్సాహ గానము చేయొచ్చు. నీవు ఇంటి దగ్గర నుండి నువ్వు దేవుని మందిరములోనికి రావాలి. దేవుని యొక్క మందిరములోనికి వచ్చిన ఇంకా నువ్వేం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరములోనికి వచ్చి ప్రభువుని స్తుతిస్తావో, నువ్వు ఆరాధిస్తావో, దేవుని నామాన్ని మహిమపరుస్తావో, అటువంటి సమయంలో అటువంటి వారితో దేవుడు మాట్లాడతాడు. నీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి, నీ యొక్క ఆసక్తిని బట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నా మందిరములో నేను వారిని ఆనందింపజేస్తాను అని అంటున్నాడు. ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆయన ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఆయన గురించి మనం ఎలా రావాలంటే సంతోషంగా దేవుని మందిరంలోనికి రావాలి. దేవుని యొక్క మందిరములో ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, ఆర్భాటముగా ప్రభువుని ఆరాధించాలి. ఆ వాక్యం అంతా కూడా దేవుని స్తుతించడం గురించే ఉంటుంది. మందిరంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా రావాలి, ఏం తీసుకుని రావాలి, ఎట్టి రీతిగా ఉండాలి, ఇవన్నీ కూడా 100వ కీర్తనలో రాస్తాడండి. దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన నువ్వేం చేయాలండి? ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. ఈ 3 చేసావా? ప్రశ్న వేసుకున్న అందరిని అడుగుతున్నా నేను. ఇప్పుడు
అందరిని అడుగుతున్నాను, దేవుని మందిరానికి వచ్చావు, ప్రభుని స్తుతించావా? హల్లెలూయా చెప్పమంటే హల్లెలూయా చెప్పడం అదొకటే కదండి స్తుతించడం. అందరికంటే ఎప్పుడు రావాలండి? వెనకాల రావాలి కదా. అందరికంటే వచ్చి వెళ్ళిపోయేటప్పటికి రావాలి కదా. అందరికంటే ముందు రావాలి. అందరికంటే ముందు వచ్చినటువంటి నువ్వు ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. ఈ మూడు చేసావా ఈ రోజున దేవుని మందిరానికి వచ్చావు నువ్వు? నేను అడుగుతున్నాను. ఆరాధన అయిపోయిన తర్వాత, పాటలు అయిపోయిన తర్వాత రావటం కాదండి. ప్రభు నీతో మాట్లాడాలంటే నీ యొక్క ఆసక్తిని చూస్తాడు. ఆయనని ఎంతగా స్తుతించావో అది చూస్తాడు. ఆయనని నువ్వు ఎంతగా ఆరాధించావో, ఏ మనసు కలిగి దేవుని మందిరానికి వచ్చావో, నువ్వు ఎట్టి రీతిగా వచ్చావో, ఎన్ని బాధలు పడుతూ వచ్చావో, ఇవన్నీ కూడా ఆయన నిన్ను చూస్తాడు. ఏమంటే ఇంటి దగ్గర ఇంటి పనులు ఉన్నాయి, అవన్నీ విడిచిపెట్టి ఎలా రమ్మంటారు అనే ఆలోచన కొంతమందికి. కానీ అవన్నీ విడిచిపెట్టి వచ్చినప్పుడే ప్రభు నీతో మాట్లాడతాడు ఆయన. ఎప్పుడైతే అవన్నీ విడిచి వచ్చావో అటువంటి సమయంలో ప్రభు నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రాలు తెలుస్తున్నాం. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఉత్సాహగానము చేయొచ్చు. ఆయన మందిరంలోనికి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఎందుచేత ఉత్సాహగానం చేస్తూ రావాలనంటే, నా దేవుడు సజీవుడు, ఆయన చెప్పడు లేస్తానని మాట తప్పక లేచిన దేవుడు నా దేవుడు. ఎంతమంది అయితే లేవన్నా చచ్చిపోయాడు, సమాధి చేసాం, బయటికి రాకుండా అన్ని అడ్డులు పెట్టేసామని అనుకున్నారు, వారందరి నోర్లు పోయించిన గొప్ప దేవుడు, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు సజీవుడు. ఆయన అందరికి కనిపించినటువంటి వాడు. ఆయనను స్తుతించడానికి వెళ్తున్నాను, ఆయనను ఆరాధించడానికి వెళ్తున్నాను, ఆయనను కలుసుకోవడానికి వెళ్తున్నాను, ఆయన నాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజునని. ఎంతమంది అయితే ఈ ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వస్తారో వారందరితో మాట్లాడేవాడిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అక్కడ మరి యొక్క మాచను దావీదు గారు అంటూ ఉన్నాడు. 4వ అధ్యాయము కీర్తన గ్రంథము 4వ కీర్తన 7వ వచనములో ఆయన అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివే. ఎప్పుడు? యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందే, 1000 సంవత్సరాలకి ముందే, ఆ దావీదుకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి మధ్యలో 1000 సంవత్సరాలు తేడా. ఈయన ప్రభు సిలువేయక ముందే, 1000 సంవత్సరాలకు ముందే ఈయన ఏమని రాస్తున్నాడని అంటే, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నేను నా హృదయంలో పుట్టించావు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆత్మవచుడై గ్రహించాడు. ఏం గ్రహించాడు? ఆ దేశంలో కరువు చేత బాధపడుతున్నటువంటి వారికి కరువు లేకుండా వారికి కావలసిన పంట సమృద్ధిగా ఇచ్చినప్పుడు సంతోషాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆ సంతోషానికంటే మృత్యుని జయించి లేచిన సంతోషము నాకు చాలా అధికంగా ఉంది. చెప్పలు కొడుతూ దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పునరుద్ధానము ద్వారా సంతోషం కలిగింది. ఆయన పునరుత్థానం ఎంత బలమైనటువంటిది అని అంటే, పునరుత్థాన బలం అనేటువంటిది గమనించండి. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, ఆ 11వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు తెలియజేస్తున్నాడు, ఆయన శ్రమలలో ఆయన శ్రమలలో పాడివాడనగుటకు ఎజ్జిదు ఎరువు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటకు సమానముగా ఎంచుకున్నాడు. ఎందుకు మాట అపోస్తలుడైన పౌలు వారు తెలియజేస్తున్నాడు
అని అంటే నా బలమే సర్వస్వం అనుకున్నాను, నేనే గొప్పవాడిని అనుకున్నాను, నాకంటే బలవంతుడు ఎవడు లేడు అనుకున్నాను, నాకంటే రౌడీ వాడు ఎవడు లేడు అనుకున్నాను, నాకున్నటువంటి జనాంగంలో ఆ వారి బలమే గొప్పది అనుకున్నాను. కానీ యేసయ్య బలం ఎటువంటిది అని అంటే ఆయన ఓన్లీ ఆయనలో నుండి వచ్చినటువంటి కాంతినే నేను తట్టుకోలేకపోయాను. అంటే ఆయనలో నుండి వచ్చినటువంటి ఆ వెలుతురునే నేను తట్టుకోలేకపోయానంటే, ఆ బలాన్ని నేను తట్టుకోలేకపోయానంటే నా బలం ఏపాటిది యేసయ్య బలం ఉందో అని ఈయనేమంటున్నాడు అని అంటే, సమస్తమును నష్టముగా ఎంచుకుని పెట్టతో సమానంగా ఎంచుకున్నాడంటండి. దేవా నీ బలము గొప్పదయ్యా, నీ బలము కంటే నా బలం గొప్పదనుకున్నాను, కానీ నీ బలం గొప్పదయ్యా. నా బలం నీ బలం ముందు ఎటువంటిదంటే పెట్టతో సమానం, ఎందుకు పనికిరాని బలం అయ్యేది. దేవునికి స్తోత్రాలు చెల్లించిన హల్లెలూయా. ఈయన బలము యేసయ్య బలము ఎటువంటిదని అంటే ఆ భయంకరమైనటువంటి గొలుసులతో బంధించారు. అక్కడ ఆ యొక్క రాయి దొర్లించబడకుండా బరువు అయినటువంటి గొలుసులు, చాలా బలమైనటువంటి గొలుసులు మొక్కలైపోయినాయి. బలవంతుడైనటువంటి దేవుని యొక్క దూత ఆ స్థానానికి రాగానే అవన్నీ మొక్కలైపోయినాయి. అది మనుషులు ఎవరు కూడా మొక్కలు చేయలేరు, కానీ మొక్కలైపోయినాయి. 2 టన్నుల బరువు ఉండేటువంటి రాయి అవతలకి పోయింది. దేవుని బలం ముందు సముద్రమే భయపడింది. సముద్రమా నెమ్మలించు అనగానే అది ఉప్పిన పొంగకుండా ఆగిపోయినటువంటిది. సముద్రమే దేవుని మాట వింటుంది. రాళ్ళు, రంపలు, చెట్లు సమస్తము దేవుని మాట వింటుంది. వినలేనటువంటిది ఎవరనంటే నరుడు మాత్రమే. ఈ రోజున ఆయన సజీవుడు, మృతులలో లేనటువంటి వాడు, భూమిలో పాతి పెట్టబడలేనటువంటి వాడు, భూమిలో లేనటువంటి వాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా సజీవునిగా ఉండే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇంకా ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోతే అనేక మాటలు పునరుత్థానానికి వచ్చి ఉన్నాయి. పునరుత్థాన బలము చేత నీవు నింపబడాలి అని అంటే నీలో ఒక్కటే నేను తెలియజేస్తున్నాను, యేసుని బట్టి ఆసక్తి అనేటువంటిది నీలో కలగాలి. యేసుని కూర్చున్నటువంటి ఆసక్తి నీలో కలిగినప్పుడు నువ్వు పరుగు పెడతావు. యేసుని చూడటానికి పరుగు పెడతావు, యేసుని గురించి చెప్పడానికి పరుగు పెడతావు, యేసుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి పరుగు పెడతావు. అన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నావంటే నీలో యేసయ్య మీద ఆసక్తి లేదు. ఏదో నామకార్థమైన భక్తే, నువ్వు ఆ భక్తి జీవితాన్ని గడిపేస్తున్నావు. నీవు అనుకుంటున్నావు, నేను వెళ్తున్నానా లేదా, ప్రభుని స్తుతిస్తున్నానా లేదా, కానికిస్తున్నానా లేదా, ప్రార్థన చేస్తున్నానా లేదా, వాక్యం చదువుతున్నానా లేదా, ఇది మాత్రమే ఆలోచన చేస్తున్నావు. ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను, బాప్తిసం పొందాను, వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. కానీ నేను ఒకటి లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే యేసుని కూర్చున్నటువంటి ఆసక్తి, యేసుని కూర్చున్నటువంటి ప్రోత్సాహం, యేసుని కూర్చున్నటువంటి మనసు నీలో లేకపోవటం వలన ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో గతించిపోతున్నా, ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్టుగా అదే జీవితంలో ఉండిపోతూ ఉన్నావు. కారణం ఏంటంటే యేసుని కూర్చున్నటువంటి ఆసక్తి నీలో లేదు. ఈ రోజు నా దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు ఈ మాటలు? నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు ఉందో అన్ని సంవత్సరాల నుంచి నేను వింటూనే ఉన్నావు. నువ్వు ఒకవేళ దాంట్లో నుంచి ఒక 5 సంవత్సరాలు తీసేద్దాం, చిన్న వయసు, అర్థం చేసుకోలేని వయసు, ఆ తర్వాత నుంచి సండే స్కూల్ అప్పటి నుంచి అర్థం చేసుకుంటున్నావు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి నేను వింటున్నటువంటి నీవు యేసుని కూర్చున్నటువంటి ఆసక్తి నీలో వెళ్తుంది. ఆసక్తి కనుక నీలో ఉంటే ఒక పిరికి వాడిగానే ఉండవు. యేసుని కూర్చి ఆయనను పోలి నువ్వు జీవిస్తావు, ఆయన కొరకు నువ్వు ఆరాటపడుతావు. ఆయన నాకు అప్పగించిన పని చేయాలి, స్వార్థం ప్రకటించాలి. ఆ బలవంతుడైనటువంటి దేవుని గురించి నా కుటుంబంలో
సువార్తలు చెప్పాలి, నేను పోరాడాలి, నేను ప్రార్థించాలి, అనేక మందిని యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఈ భారాన్ని యేసయ్య నీ మీద పెట్టాడు. యేసయ్య నీ మీద పెట్టినటువంటి ఆ భారాన్ని అలాగే వదిలేస్తావా? ఆ భారాన్ని నువ్వు తేలిక చేసుకుంటావా? ఈ పునరుత్థాన సందర్భంగా పురుషులైన, స్త్రీలైన, యవనస్తులైన ఎవరైనా సరే ఆయన కొరకు జీవించుదాం. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన్ని మాట వినేవాడు, నిన్ను పలకరించేవాడు, నీ బాధను అర్థం చేసుకునేటువంటి వాడు. నీలో ఏ విధమైనటువంటి మనస్సుని కలిగి ఉన్నావో ఆ మనసుని చూసే దేవుడు, నీకు తేలికనిచ్చే దేవుడు, ధైర్యపరిచేవాడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఆ దేవుని బట్టి మనం ఆసక్తిగా ముందుకు సాగిపోదాం. ఆయన బిడ్డలుగా జీవించుదాం. ఆయన రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. ధైర్యంగా ముందుకు వెళ్దాం. అయ్యా, ఇదిగో నీవు నాకు అప్పగించిన ఈ పని అంతా నేను చేశాను, సమాప్తం అయిపోయింది, నేను నీ దగ్గరకు వచ్చాను చెప్పగలవా? చెప్పగలిగే స్థితి ఉంటే ఆయన రాజ్యంలో నీవు నేను ఉంటాం, ఆయనతో సంతోషిస్తాం. దేవుడి యొక్క మాటలు మనం ఇంట్లో దీవించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాతో మాతో మాట్లాడిన దేవా, మీ కొందనాలు నాయన. వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించినట్లుగా చేయండి నాయన. మీ కొందనాలు అయ్యా, ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి, ఆసక్తిని కలిగి నీ పని చేయటానికి, నీ సువార్తలు ప్రకటించడానికి, నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఉత్సాహంగా నీ యొక్క మందిరంలోనికి రావటానికి, నీ మందిరంలో నీవిచ్చే సంతోషాన్ని పొందుకోగలగటానికి ప్రతి ఒక్కరికి అటువంటి మనసుని దయచేయమని, నీ యొక్క దేవుని ఆశీర్వాదాలు మెండిగా ప్రతి కుటుంబ మీద కృపరించమని యేసుక్రీస్తు వారి బ్రతుకుతో ప్రార్థించి బ్రతుకులను వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈరోజు నేను నా భార్య